ఓకే. మనం జూనియర్ ఇంటర్ కామర్స్. సో కామర్స్‌లో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసాం. కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్. ఓకే. సో బిజినెస్ యొక్క భావనలు, వ్యాపార యొక్క భావనల గురించి చూస్తున్నాం. దాంట్లో లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసింది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ఓకే. లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వ్యాపారం యొక్క లక్షణాలు. వాటిలో మొదటి పాయింట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్. సో బిజినెస్ గూడ్స్‌కి యూటిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. వాటికి కొన్ని ప్రయోజనాల్ని కల్పిస్తుంది. ఎలాంటి ప్రయోజనాలు అంటే 3 టైప్స్ ఆఫ్ యూటిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకున్నాం. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి టైమ్ యూటిలిటీ, రెండోది వచ్చేసి ప్లేస్ యూటిలిటీ, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మ్ యూటిలిటీ. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ యూటిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది బిజినెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చేసి ఇట్ డీల్స్ విత్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. సో బిజినెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్తో రిలేటెడ్ అయి ఉంటుందని మాట్లాడుకున్నాం. సో దాంట్లో గూడ్స్ అంటే 2 రకాలుగా మనం డివైడ్ చేసాం. సో ఒకటి వచ్చేసి కన్జ్యూమర్ గూడ్స్ అంటే డైరెక్ట్గా కన్జ్యూమర్ యూస్ చేసేటువంటి గూడ్స్. రెండోది వచ్చేసి ప్రొడ్యూసర్ గూడ్స్. ప్రొడ్యూసర్ గూడ్స్నే ఇండస్ట్రియల్ గూడ్స్ అని, క్యాపిటల్ గూడ్స్ అని కూడా అంటారు. ఓకే. సో ప్రొడ్యూసర్ గూడ్స్ అంటే ఏంటంటే కన్జ్యూమర్ డైరెక్ట్గా వాటిని యూస్ చేయడు, వాటిని ఇండస్ట్రియల్ పర్పస్ కోసం మాత్రమే యూస్ చేస్తాం. మిషనరీ కావచ్చు, లేకపోతే పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. సో గూడ్స్తో అదేవిధంగా సర్వీసెస్, ఇంటాంజిబుల్ ఉన్నటువంటి సర్వీసెస్ ఓకే, వాటితో బిజినెస్ అనేది డీలింగ్స్ జరుపుతుంది. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి కంటిన్యూటీ ఇన్ డీలింగ్స్. ఓకే. సో కంటిన్యూటీ అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, అది బిజినెస్ కిందకి రాదు. ఈవెన్ దో హీ గెట్ ది ప్రాఫిట్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. ఓకే. సో ఒక ట్రాన్సాక్షన్ చేసి అతని దగ్గర ఉన్న స్కూటర్ని అమ్మేశాడు, సో అది బిజినెస్ కిందకి రాదు. ఎప్పుడైతే అతను ఒక షోరూమ్ ఓపెన్ చేసుకొని దాంతో అమ్మడం కొనడం చేస్తాడో, అంటే రెగ్యులర్ బేసిస్ మీద జరుగుతుంటుందో, కంటిన్యూగా జరుగుతుంటుందో, సో అప్పుడే అది బిజినెస్ కిందకి వస్తుంది. సో బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనం చూసాం. తర్వాత నాలుగోది వచ్చేసి సో సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. సో గూడ్స్ ని మనం ఏం చేస్తున్నాం, బిజినెస్ ఏం చేస్తుంది, గూడ్స్ ని ప్రొడక్షన్ చేసిన తర్వాత ఆ గూడ్స్ ని సేల్ చేస్తుంది అంటే అమ్ముతుంది, లేదా ఎక్స్చేంజ్ చేస్తుంది. ఓకే. లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే. సో ఎంతకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎంతో కొంత రిటర్న్ వస్తుంది మనకి అనేటువంటి ఉద్దేశంతో గూడ్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఏదైతే మనకి రిటర్న్ వస్తుందో, ఏదైతే ప్రతిఫలాన్ని ఆశిస్తున్నామో దాన్ని మనం కన్సిడరేషన్ అంటాం. ఓకేనా. సో ఆ కన్సిడరేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రైజ్ రూపంలో ఉంటుంది, అంటే ధరలా ఉంటుంది. ఓకేనా. సో మనం గూడ్స్ ని కొంత ధరకి మనం ఎక్స్చేంజ్ చేస్తాం లేదా సేల్ చేస్తాం, వాటిని అమ్మేస్తాం. అమ్మేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ధర ఉంది చూసారా, ఆ ధర ఏ విధంగా మనం కొలుస్తాం అంటే ఇన్ మానిటరీ టర్మ్స్, అంటే డబ్బుల రూపంలో మనం కొలుస్తాం. ఓకేనా. సో ఒక వస్తువుని మేము అమ్మేస్తున్నాం అంటే నాకు ఎంతో కొంత రిటర్న్ వస్తుంది, ఆ అమౌంటే ప్రైజ్ అని పిలుస్తాం మనం. ఓకేనా. సో ప్రైజ్ మనకి అమౌంట్ రూపంలో వస్తుంది. ఓకే. మానిటరీ టర్మ్స్ లో మనకి వస్తుంది. ఓకే. సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాఫిట్ మోటివ్. సో ప్రతి బిజినెస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్ ని సంపాదించడం. ఓకే. సో లాభాలు సంపాదించడం. సో ఆ ప్రాఫిట్ కోసం మరి బిజినెస్ ఏ విధంగా చెయ్యాలి అంటే లీగల్ వేలో చెయ్యాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ బిజినెస్ లోకి రావు. ఓకే. సో ఇల్లీగల్ విధంగా మనం బిజినెస్ లో ప్రాఫిట్ ని సంపాదించకూడదు, బిజినెస్ ని రన్ చేయకూడదు ఇల్లీగల్ వేలో. ఓకే. సో ప్రాఫిట్ కోసం బిజినెస్ ఓన్లీ లీగల్ వేని మాత్రమే ఎంచుకోవాలి. సో వాటి గురించి మనం డిస్కస్ చేసాం. తర్వాత ఆరోజు వచ్చేసి రిస్క్ గురించి చూసాం. సో రిస్క్ అండ్ అన్సర్టనిటీ. సో దీంట్లో మనం చూసింది ఏంటి అంటే బిజినెస్ మేబీ గెట్ ది ప్రాఫిట్ ఆర్ లాస్. సో బిజినెస్ లో ఒక రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంది. దేనికి సంబంధించి అంటే మనం బిజినెస్ చేసినప్పుడు ప్రాఫిట్ రావచ్చు, లేకపోతే లాస్ రావచ్చు. ఓకేనా. సో బిజినెస్ లో ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు. ఓకే. సో దీన్ని రిస్క్ అంటాం. అన్సర్టనిటీ అంటే సర్టైన్ గా లేదు, సో ఏదైనా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే. సో బిజినెస్ లో వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే ఫోర్కాస్టింగ్ చేస్తాడు. సో ముందుగానే అంచనా వేసుకుంటాడు. అంచనా వేసుకొని జరగబోయేటువంటి మార్పులకి ముందుగానే ప్లానింగ్ చేసుకొని ప్లానింగ్ ని తయారు చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ప్రణాళికలు వేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో కొంతవరకు ఆ లాస్ ని, ఏదైతే లాస్ వస్తుందో ఆ లాస్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
సో బిజినెస్ లో రిస్క్ అనేది ఇన్వాల్వ్ ఉంది. ఓకేనా. సో దేనికి సంబంధించిన రిస్క్, ఇట్స్ మేబీ ఫర్ ది ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఆ రిస్క్ దేనికి సంబంధించిన అంటే లాభాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే నష్టాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అయినా సరే ఉండొచ్చు. సో రెండిట్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అతను చేసిన బిజినెస్ పర్ఫెక్ట్ గా చేస్తే లాభాలు వస్తాయి, ఒకవేళ అతను సరిగ్గా చేయలేకపోతే నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడాను బిజినెస్ లో రిస్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రాఫిట్ ఆ లాస్ సంబంధించిన రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ 6 పాయింట్లు కూడాను, మొదటి 6 పాయింట్లు పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ మనకి 5 మార్క్స్ లో అడుగుతారు. సో 5 మార్క్స్ లో అడిగినప్పుడు మనం మినిమం 6 పాయింట్స్ రాయాలి. ఓకే. సో తర్వాత వచ్చేసి 7th పాయింట్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆర్థిక సంబంధించినటువంటి కార్యకలాపం, బిజినెస్, ఓకే, వ్యాపారము. ఓకేనా. సో బిజినెస్ అనేది ఎకనామిక్ యాక్టివిటీస్ సంబంధించింది. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే రిలేటెడ్ విత్ ది మనీ, డబ్బులతో సంబంధమైనటువంటి యాక్టివిటీస్ ని మనం ఏమంటాం అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. సో ఎకనామిక్ యాక్టివిటీస్ 3 టైప్స్ గా డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫెషన్, రెండోది వచ్చేసి ఎంప్లాయ్మెంట్, తర్వాత మూడోది బిజినెస్. ఓకేనా. సో ఈ 3 టైప్స్ లో లాస్ట్ వచ్చే బిజినెస్ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకేనా. సో బిజినెస్ అనేది ఎకనామిక్ యాక్టివిటీ. అదేవిధంగా బిజినెస్ ఒకవేళ కనుక మనం చారిటబుల్ ట్రస్ట్ కింద ఏదైనా ఏర్పాటు చేసి పీపుల్స్ కి, నీడ్ పీపుల్ కి పంచితే కనుక అది బిజినెస్ కిందకి రాదు. ఓకేనా. సో మనం బిజినెస్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ అంటే డబ్బులతో సంబంధించినటువంటి కార్యకలాపం. తర్వాత లాస్ట్ లో చూసింది అంటే ఆర్ట్ అవుతుంది ప్లస్ సైన్స్ కూడా అవుతుంది బిజినెస్. ఓకేనా. ఎందుకు ఆర్ట్ అవుతుంది అంటే పర్సనల్ స్కిల్స్ మీద, పర్సనల్ జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది. సో అందుకే బిజినెస్ ని ఆర్ట్ అని కూడా అంటారు. అదేవిధంగా సైన్స్ అని కూడా అంటారు. సో ఎందుకు సైన్స్ అంటారు అంటే, సో ఇది కొన్ని రకాల ప్రిన్సిపల్స్ అంటే టోటల్ యూనివర్సల్ గా అందరు కూడాను కొన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడాను అందరూ కామన్ గా ఫాలో అవుతారు. సో అందుకే బిజినెస్ ని సైన్స్ అని కూడా పిలుస్తారు. ఓకే. సో ఈ మొత్తం కూడాను లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్. సో ఇవాళ చూసేటువంటి టాపిక్ ఏంటి? సో ఇవాళ మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ యొక్క ధ్యేయాలు ఏంటి? ఓకే. సో వాటిలో సో ముందు అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి చూడండి. సో ప్రతి పర్సన్ కి కూడాను ఏదో ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. సో ప్రతి పర్సన్, ఓకే, సో ప్రతి సంస్థ కావచ్చు లేదా పర్సన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, స్టూడెంట్ కనుక ఎంఈసి తీసుకున్నారనుకోండి. ఓకే. సో ఎంఈసి తీసుకున్నారు, ఎంఈసి తీసుకుంటే అతని యొక్క గోల్ మాక్సిమం సిఏ లేదా సిఎంఏ, చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, లేకపోతే కాస్ట్ అకౌంటెంట్ కావచ్చు, లేకపోతే సిఎస్ కంపెనీ సెక్రటరీ కావచ్చు. ఓకే. సో ఈ విధంగా అతని యొక్క గోల్ సంథింగ్, అతను ఏదో ఫ్యూచర్ లో అవుదాం అనేటువంటి ఉద్దేశంతో అతను ఆ కోర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఓకేనా. తర్వాత అదే విధంగా ఎవరైనా సరే ఎంపీసీ తీసుకున్నారనుకోండి. సో వాళ్ళ యొక్క గోల్ ఏమి ఉంటుంది? సో వాళ్ళు ఏ ఆబ్జెక్ట్ తో ఎంపీసీ తీసుకుని ఉంటారంటే మేబీ ఇంజనీరింగ్ అవుదాం అనేటువంటి ఉద్దేశంతో తీసుకుని ఉంటారు. ఓకే. సో బైపీసీ తీసుకున్నా అంటే మేబీ డాక్టర్ అవుదాం అనేటువంటి ఉద్దేశంతో తీసుకుని ఉంటారు. అంటే ప్రతి పర్సన్ కి కూడాను ఏదో ఒక ఎయిమ్ ఉంటుంది. సో ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఓకేనా. సో దాన్ని ఏమంటాం అంటే ఆబ్జెక్ట్ అంటాం. సో బిజినెస్ సంబంధించింది కూడా మనకి కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో చూడండి, ఏ స్పెసిఫిక్ రిజల్ట్ దట్ ఏ పర్సన్ ఆర్ ఏ సిస్టమ్ ఎయిమ్ టు అచీవ్. సో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ ని అచీవ్ చేయడం కోసం వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఈ మొత్తం కూడా దేని కిందకి వస్తాయి అంటే ఆబ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. ఓకేనా. సో ఒక స్పెసిఫిక్ పర్పస్ ని మనం తీసుకొని ఆ పర్పస్ కోసం మనం చేసేటువంటి వర్క్. ఓకే. సో మన ఫైనల్ గోల్ ఒకటి పెట్టుకొని, ఓకేనా, సో ఫైనల్ గోల్ ని సెలెక్ట్ చేసుకొని దానికోసం మనం ఏం చేసుకుంటాం, కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటాం. యాక్టివిటీస్ మొత్తం కూడా దేనికి అప్రోచ్ అవుతాయి అంటే ఆబ్జెక్టివ్ కి అప్రోచ్ అవుతాయి. సో బిజినెస్ సంబంధించి కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, బిజినెస్ సంబంధించి కూడా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఆ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో బిజినెస్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ని మనం 4 టైప్స్ గా డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. ఓకే. ఎకనామిక్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి ఆబ్జెక్టివ్స్, అంటే ఆర్థిక పరమైనటువంటి ధ్యేయాలు. ఓకే. సో బిజినెస్ ఏ వర్క్ చేయాలి, సో ఆర్థికంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్.
రెండోది సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే సాంఘిక పరమైనటువంటి ధ్యేయాలు. ఓకే, సో సోషల్ ఆబ్జెక్టివ్స్. తర్వాత మూడోది హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. సో హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అంటే మానవ పరంగా ఉండేటువంటి ఆబ్జెక్టివ్ ధ్యేయాలు. ఓకేనా. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఆబ్జెక్టివ్ అంటే జాతీయ పరంగా అంటే దేశం కోసం ఏ విధంగా మన బిజినెస్ ఏ పనులు చేయాలి, ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి, బిజినెస్ చేయాల్సినటువంటి పనులేంటి. ఓకే, సో ఈ విధంగా బిజినెస్ సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ని ఏం చేసాం అంటే 4 టైప్స్ గా డివైడ్ చేసాం. ఆబ్జెక్టివ్స్ ని 4 టైప్స్ గా డివైడ్ చేసాం. సో వాటిలో ఒకటి లాభాలు సంపాదించడం కోసం చేసేటువంటి యాక్టివిటీస్ అంటే మనీతో రిలేటెడ్ అయినటువంటి యాక్టివిటీస్. రెండోది వచ్చేసి సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే సాంఘిక పరమైనవి అంటే ఇవి డబ్బులతో సంబంధించినవి కావు. ఓకే, సో సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద అతను చేసేటువంటి ఆ బిజినెస్ చేయాల్సినటువంటి ఆబ్జెక్టివ్స్. ఓకే, తర్వాత వచ్చేసి హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. సో మానవుని కోసం వీళ్ళు ఏమేమి చేయాలి, బిజినెస్ ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, ఏ విధంగా ఆబ్జెక్టివ్స్ వాళ్ళకి ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ లో వచ్చేసి నేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే జాతికి ఏ విధంగా చేయాలి. ఓకేనా. సో ఈ మొత్తం కూడాను బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్. ఓకే, రైట్. సో ఒక్కొక్క ఆబ్జెక్టివ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? సో బేసికల్ గా చూసుకుంటే కనుక బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఎకనామిక్ యాక్టివిటీ బిజినెస్ అనేది ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపం. మరి అలాంటప్పుడు ఆబ్జెక్ట్ కూడాను ఏ విధంగా ఉంటుంది, మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఎకనామికల్ నేచర్ లోనే ఉంటుంది. ఓకే, సో బిజినెస్ బేసికలీ అన్ ఎకనామిక్ యాక్టివిటీ, ఇట్ ఇస్ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఈస్ ఎకనామిక్ ఇన్ నేచర్. సో ఆబ్జెక్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎకనామికల్ గానే ఉంటుంది అంటే డబ్బులతో సంబంధించినటువంటి యాక్టివిటీయే. ఓకేనా. సో ఆ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో బిజినెస్ సంబంధించినటువంటి ఎకనామిక్ ఆబ్జెక్ట్స్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసాం. సో బిజినెస్ సంబంధించిన యాక్టివిటీస్ ని ఆబ్జెక్టివ్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేసాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి అర్నింగ్ ప్రాఫిట్స్. అర్నింగ్ ప్రాఫిట్స్ అంటే లాభాలని సంపాదించడం. రెండోది వచ్చేసి క్రియేటింగ్ కస్టమర్స్. సో వినియోగదారుల్ని మనం తయారు చేయడం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్నోవేషన్, నవకల్పన. ఓకే, సో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ వాటిని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసాం. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అర్నింగ్ ప్రాఫిట్స్. ఓకే, లాభాన్ని సంపాదించడం. తర్వాత క్రియేటింగ్ కస్టమర్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్నోవేషన్ అంటే నవకల్పన. ఓకేనా. సో దానిలో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి అర్నింగ్ ప్రాఫిట్స్, లాభాన్ని సంపాదించడం. సో అర్నింగ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్స్ ఇది మెయిన్ ఆబ్జెక్టివ్స్. చూడండి, ప్రాఫిట్ సంపాదించడం అనేది ఒక మెయిన్ ఆబ్జెక్ట్, బిజినెస్ యొక్క ఆబ్జెక్ట్. ఎందుకంటే బిజినెస్ ప్రాఫిట్స్ లేకుండా సర్వైవల్ అవ్వదు అంటే మనుగడ సాధించలేదు. సో లాభాలు రాకుండా ఏ వ్యాపారం కూడాను కంటిన్యూగా చేయలేము. సో బిజినెస్ రన్ అవ్వాలి అంటే, రోజు కార్యకలాపాలు జరగాలి అంటే కంపల్సరిగా మనం లాభాన్ని సంపాదించాల్సిందే. సో ప్రాఫిట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది సర్వైవల్. సో మనుగడ సాధించడం కోసం, అదేవిధంగా గ్రోత్ ఆఫ్ ది బిజినెస్ అంటే బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం, ఒక వ్యాపారం నుండి ఇంకో వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం, ఒక ప్రొడక్ట్ నుండి ఇంకో ప్రొడక్ట్ ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం, మన మార్కెట్ షేర్ ని పెంచుకోవడం కోసం ఈ ప్రాఫిట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో ప్రాఫిట్స్ అనేవి ఎసెన్షియల్. ఓకే, సో ప్రాఫిట్స్ సంపాదించడం మెయిన్ ఎయిమ్. ఓకేనా. సో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు అర్న్ ది ప్రాఫిట్. సో లాభాన్ని సంపాదించడం. ఓకే, నెక్స్ట్ వన్ సో క్రియేటింగ్ కస్టమర్స్ ని క్రియేట్ చేయడం. ఓకే, సో వినియోగదాన్ని ఏ విధంగా మనం తయారు చేయొచ్చు, మన వస్తువు మరి మార్కెట్లో వెళ్ళాలి అంటే మనకి వినియోగదారులు ఉన్నారా లేదా చూసుకోవాలి. ఓకే, చూడండి ఒకసారి. సో ఏ బిజినెస్ అయినా సరే ప్రాఫిట్ ని సంపాదించాలంటే 2 పనులు చేయాలి. 2 పనులు ఏ పని చేసినా సరే ప్రాఫిట్స్ వస్తాయి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్. అంటే వస్తువు తయారు చేయడానికి కాస్ట్ ఎంతైతే పడిందో ఆ కాస్ట్ ని తగ్గించుకోవాలి.
ఓకే. సో లాభాలు సంపాదించాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పెన్నులు అమ్ముతున్నాం అనుకోండి. ఆ పెన్నులు తయారు చేయడానికి అయ్యేటువంటి కాస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ కాస్ట్‌ని తగ్గించుకోవాలి. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌ని తగ్గించుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌ని తగ్గించుకుంటే మనం మార్కెట్‌లో రిలీజ్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ గనుక ఓకే. ఒక పెన్ గనుక మార్కెట్‌లో రూ. 10 ఉంది. రూ. 10 దాన్ని ప్రొడక్షన్ చేయడం కోసం నాకు అవుతున్నటువంటి ఖర్చు రూ. 8. నేను ఈ ఖర్చుని రూ. 8ని తగ్గించుకొని ఒకవేళ రూ. 6 చేసుకున్నాను అనుకోండి, మార్కెట్లో రూ. 10కే రిలీజ్ చేస్తాను. ఓకేనా? సో అప్పుడు నాకు లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ప్రొడక్షన్ చేయడం కోసం ఎంతైతే అమౌంట్ ఖర్చు అవుతుందో అంటే కాస్ట్, ఆ కాస్ట్ని కనుక నేను తగ్గించుకుంటే నాకు లాభాలు వస్తాయి. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి వచ్చేసి ఇంక్రీజింగ్ ది సేల్స్. సో సేల్స్ని పెంచుకోవడం అంటే ఎక్కువగా అమ్మడం. ఓకేనా? సో మాక్సిమం మన దగ్గర ఎంతైతే ప్రొడక్షన్ చేస్తున్నానో మొత్తం ప్రొడక్షన్ అమ్మేశాను అనుకోండి, అప్పుడు లాభాలు విపరీతంగా వస్తాయి. ఓకేనా? సో మరి ఎంత మనం అమ్మాలి అనుకుంటే మనకి ఎవరు కావాలి? కస్టమర్స్ కావాలి. ఓకేనా? నేను ఈ మాక్సిమం అమ్మాలనుకుంటున్నాను. సో మాక్సిమం అమ్మాలనుకుంటే నాకు ఎవరు కావాలి? కస్టమర్స్ కావాలి. సో కస్టమర్సే మనకి బిజినెస్ కి మెయిన్. ఓకే. సో కస్టమర్స్ ని ఏ విధంగా మనం చూసుకోవాలి? సో బిజినెస్ మ్యాన్ కెన్ ఎర్న్ ది ప్రాఫిట్స్ వెన్ there are more number of customers టు బై అవర్ ప్రొడక్ట్. సో మన ప్రొడక్ట్ ని కొనడం కోసం నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు? మన వస్తువుల్ని మాక్సిమం అమ్మొచ్చు. ఓకే. సో ఎంతమంది అయితే కొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సప్లై చేసాం అనుకోండి, అంటే ప్రొడక్షన్ బాగా పెంచేసి మనం అమ్మేస్తే కనుక, సేల్స్ చేస్తే కనుక మనకి ఏమొస్తాయి? ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే. సో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం మన యొక్క వస్తువుల్ని మాక్సిమం అమ్మేస్తే మనకి ఏమొస్తున్నాయి? ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే. సో బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే, న్యూ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే, ఓకే, అంటే కొత్త వినియోగదారుని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? కంపల్సరిగా ఇంక్రీజింగ్ ది సేల్స్. సో సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో సేల్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయి అంటే ఇన్నోవేషన్ చేసుకోవాలి. ఓకేనా? అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్ ని మనం అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయాలంటే ఏదో ఒక కొత్త దానాన్ని తీసుకువస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంతకుముందు సంతూర్ సోప్లు చూసుకుంటే కనుక, సో పాత సంతూర్ సోప్లు ఈ విధంగా ఉండేవి. ఓకే. తర్వాత ఏమైంది? కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం, కస్టమర్స్ ని అతని వైపు లాక్కోవడం కోసం, ఓకే, సో పాత కస్టమర్స్ దీంట్లోనే ఉంటారు. ఓకే. ఇంకా రిమైనింగ్ కస్టమర్స్, న్యూ కస్టమర్స్ ని కూడా తీసుకురావడం కోసం ఇతను ఏం చేస్తున్నాడు? దానిలో ఎంతో కొంత చేంజెస్ చేస్తున్నాడు. ఓకే. సో చేంజెస్ చేశాడు. చూడండి, సో వైట్ సంతూర్ సోప్ అని, తర్వాత శాండిల్ సంబంధించినటువంటి చందన్ సంతూర్ అని, నెక్స్ట్ వన్ వచ్చేసి రోజ్ సంబంధించినటువంటి రోజ్ వాటర్ తో తయారు చేసినటువంటి సంతూర్ సోప్ అని, నెక్స్ట్ ప్యూర్ గో అని చెప్పేసి ఇలాంటి సబ్బుల్ని ప్రొడక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు హ్యాండ్ వాష్ శానిటైజర్స్ కూడాను మనకి దీంట్లోకి వచ్చేసినాయి. ఓకేనా? అంటే ఏం చేస్తున్నాడు? సంతూర్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్, బిజినెస్ చేసేటువంటి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నాడు అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఓకే. సో పాత కస్టమర్ కు ఈ సంతూర్ వాడే వాళ్ళు పాత కస్టమర్స్ అలాగే ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకా కొత్త వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఏ విధంగా అంటే వాటి యొక్క క్వాంటిటీని మార్చి, వాటిలో ఉండేటువంటి క్వాలిటీని మార్చి, ఓకేనా, లేకపోతే వాటిలో ఉండేటువంటి కంటెంట్స్ ని మార్చి కొత్తగా తయారు చేసేసి ఇంకా న్యూ కస్టమర్స్ ని కూడా ఏం చేస్తున్నాడు? అట్రాక్ట్ చేస్తున్నాడు. ఓకేనా? సో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం వల్ల మనకేమొస్తుందంటే ఆ కస్టమర్స్ మన వైపుకి అట్రాక్ట్ అవుతారు. సో న్యూ కస్టమర్స్ కూడా రావడం వల్ల మనం మాక్సిమం సేల్స్ చేయొచ్చు. న్యూ కస్టమర్స్ రావడం వల్ల మన దగ్గర ఎంతైతే మనం ప్రొడక్షన్ చేసినా ఆ ప్రొడక్షన్ మొత్తాన్ని అమ్మేవచ్చు, మనకి ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మెయిన్ ఆబ్జెక్ట్ లో, ఎకనామిక్ ఆబ్జెక్ట్ లో సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు క్రియేట్ ది కస్టమర్స్, అంటే కస్టమర్స్ ని క్రియేట్ చేయడం. ఓకేనా? సో ఓల్డ్ కస్టమర్స్ ఎట్లాగో ఉంటారు, వాళ్ళతో పాటు న్యూ వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? అట్రాక్ట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే ఇన్నోవేషన్ చేస్తాం. ఓకే. సో మూడో పాయింట్ వచ్చేసి ఇన్నోవేషన్ సంబంధించినటువంటి పాయింట్.
ఓకే, సో ఇన్నోవేషన్ అంటే ఏంటంటే నవకల్పన, కొత్తదనాన్ని తీసుకురావడం. సో ఇన్నోవేషన్ లో మనం ఇంట్రడ్యూసింగ్ ది న్యూ ప్రొడక్ట్, కొత్త ప్రొడక్ట్ ని అయినా తీసుకురావచ్చు, లేకపోతే పాత పద్ధతుల్ని తీసేసి న్యూ మెథడ్స్ ఇన్ ప్రొడక్షన్ లో కొత్త మెథడ్స్ అయినా తీసుకురావచ్చు, లేకపోతే మనం అడాప్ట్ చేసుకోవచ్చు దేన్ని అంటే న్యూ టెక్నాలజీ, అంటే టెక్నాలజీని మనం చేంజ్ చేసుకోవచ్చు, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవచ్చు, కొత్త మిషన్స్ ని తీసుకురావచ్చు. ఓకే, సో ఈ మొత్తం కూడా దేని కిందకి వస్తాయి అంటే ఇన్నోవేషన్ కిందకి వస్తాయి. సో ఇన్నోవేషన్ లో ఉన్నటువంటి 2 పాయింట్స్, ఇన్నోవేషన్ అంటే నవకల్పన. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇట్ మే బి ఇంట్రడ్యూసింగ్ ది న్యూ ప్రొడక్ట్, కొత్త ప్రోడక్ట్ అయినా సరే ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఇప్పుడు దాకా ఒక రకమైనటువంటి వస్తువుని తయారు చేసేవాళ్ళు, ఒక రకమైనటువంటి వస్తువుని వాడేవాళ్ళు, ఓకేనా. సో పాత సంతూర్ని వాడేవాళ్ళు, ఇప్పుడు ఏం చేశారు, న్యూ సంతూర్, వైట్ సంతూర్ అని తీసుకొచ్చారు, లేకపోతే బేబీ సంతూర్ అని తీసుకొచ్చారు, లేకపోతే ఫేస్ వాష్ అని తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఏంటి అంటే వేరే ప్రొడక్ట్, న్యూ ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఓకే, సో న్యూ ప్రొడక్ట్ అని రావచ్చు, లేకపోతే న్యూ మెథడ్ ఇన్ ప్రొడక్షన్. సో మిషన్స్ ని మార్చవచ్చు, పాత మిషన్ ని తీసేసి కొత్త మిషన్ ని తీసుకురావచ్చు. ఓకే, సో కొత్త మిషన్ తీసుకురావచ్చు. సో ఈ విధంగా పాత దాన్ని తీసేసి కొత్త టెక్నాలజీని కూడా తీసుకురావచ్చు. సో టెక్నాలజీని తీసుకురావడం, సో ఇది రెండోది. ఓకేనా, సో కొత్త ప్రొడక్ట్ అని తీసుకురావడం, లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి మిషన్స్ ని తీసేసి వేరే పద్ధతుల ద్వారా అంటే కొత్త మిషన్స్ ని తీసుకురావడం. తర్వాత రెండోది వచ్చేసి న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం. ఓకే, ఇవి ఇన్నోవేషన్ కిందకి వస్తాయి. ఓకే, సో ఇన్నోవేషన్ సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, సో చెన్నై సంబంధించినటువంటి అంటే తమిళనాడులో చెన్నైలో ఒక రెస్టారెంట్ ఉంది. ఓకే, దాని పేరు రోబోట్ రెస్టారెంట్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ గూడ్స్ ని అంటే సప్లై చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే రోబోట్స్ ని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో రోబోట్స్ తో సర్వీస్ చేయిస్తున్నారు. ఓకే, సో దీనివల్ల ఏం జరుగుతుంది, కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీకి కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. ఓకేనా, సో అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి చాలా మందిని వాళ్ళ వైపు తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే వీళ్ళు ఒక రోబోట్ ని అంటే న్యూ ఇన్నోవేషన్ చేశారు, కొత్తగా థింక్ చేశారు, కొత్తగా థాట్ చేశారు. ఓకేనా, సో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వాళ్ళు ఆలోచించి ఓకే, సో నార్మల్ గా అందరిలాగే మనం చేస్తే కస్టమర్స్ మన వైపు అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. సో నార్మల్ గా కాకుండా డిఫరెంట్ గా ఓకే ఇన్నోవేషన్ గా ఆలోచించి ఏం చేశారు, సో రోబోటిక్ అంటే రోబోట్స్ తో సర్వీస్ చేయిస్తున్నారు. ఓకేనా, సో ఈ ఫుడ్ మొత్తం కూడా తీసుకెళ్ళడం మొత్తం కూడాను రోబోటే చేస్తున్నారు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, సో కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, న్యూ కస్టమర్స్ వస్తారు, న్యూ కస్టమర్స్ రావడం వల్ల మనం ఎక్కువ సేల్ చేయొచ్చు, మన వస్తువుల్ని ఎక్కువ సేల్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఈ విధంగా మూడు కూడాను ఒకదానికి ఒకటి రిలేటెడ్ గా ఉంటాయి. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, రష్యాలో మొట్టమొదటిసారిగా కోవిడ్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ ని కనుక్కున్నారు. ఓకే, వ్యాక్సిన్ ని కనుక్కున్నారు. సో ఇప్పుడు దాకా లేదు, సో ఇప్పుడు కొత్తగా కనుక్కున్నారు కాబట్టి దేని కిందకి వస్తుంది, ఇన్నోవేషన్ కిందకి వస్తుంది. ఓకేనా, కొత్తగా ఇన్నోవేట్ చేశారు, సో కొత్త ప్రొడక్ట్ ని కనుక్కున్నారు. ఇప్పుడు అందరు కూడా దీని వైపే అట్రాక్ట్ అవుతారు. సో ఎక్కువ మంది కస్టమర్స్ ఇప్పుడు దాకా వాడేటువంటి మెడిసిన్స్ ని తీసేసి సో ఏదైతే న్యూగా వచ్చిందో ఓకేనా ఇన్నోవేషన్ జరిగిందో ఆ వస్తువు మీద అట్రాక్ట్ అవుతారు. సో ఈ వస్తువుల్ని మనం ఎక్కువగా ప్రొడక్షన్ చేసి వాటిని కస్టమర్స్ ని అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా అమ్మి ప్రాఫిట్ ని సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇది మొత్తం కూడా దేనికి సంబంధించినవి అంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి 3 టైప్స్ గా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం చూసాం అంటే అర్నింగ్ ప్రాఫిట్స్ అంటే లాభాలని సంపాదించడం. ఓకేనా, సో లాభాలు అనేవి కంపల్సరిగా బిజినెస్ రన్ చేయాలన్నా, బిజినెస్ మనుగడ సాధించాలన్నా, సర్వైవల్ అవ్వాలన్నా సరే ఏం కావాలి, వాళ్ళకి లాభాలు కావాలి. ఓకే, సో గ్రోత్ చేయాలన్నా సరే వాళ్ళకి ఏం కావాలి, లాభాలు కావాలి. తర్వాత వచ్చేసి ఆ లాభాలు సంపాదించడం కోసం మనం ఏం చేయాలి అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి, అంటే క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్. సో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి. సో ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి కస్టమర్స్ ని అంటే వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో దానికి సంబంధించినటువంటి వస్తువుని క్వాలిటీకి అమ్మితే కనుక ఓకేనా, సరైనటువంటి రేట్కి అమ్మితే కనుక మనం ఏం చేస్తాం, కస్టమర్స్ మన వైపు అట్రాక్ట్ అవుతారు. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఇన్నోవేషన్ చేస్తున్నాం, అంటే కొత్తదనాన్ని తీసుకువస్తున్నాం. సో కొత్తదనాన్ని తీసుకురావడం ఏమవుతున్నారు, కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, మనం మాక్సిమం సేల్ చేయొచ్చు, మాక్సిమం
మనం సెల్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తాయి. సో ప్రాఫిట్స్ ని సంపాదించేటువంటి ఒక ఎకనామిక్ ఆబ్జెక్ట్స్ మొత్తం కూడాను. ఓకేనా. తర్వాత రెండో ఆబ్జెక్టివ్స్ వచ్చేసి సోషల్ ఆబ్జెక్టివ్స్. సో సాంఘిక పరమైనటువంటి ధ్యేయాలు ఏంటి? సో బిజినెస్ అనేది సొసైటీలోనే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో సొసైటీలో ఒక భాగంగా ఉంటుంది బిజినెస్. ఓకేనా. సొసైటీ అంటే నార్మల్ ఎన్విరాన్మెంట్. సో మనం ఉండేటువంటి మొత్తాన్ని కూడాను దీన్ని ఏమంటాం అంటే సొసైటీ అంటాం. సో ఈ సొసైటీలో బిజినెస్ కూడాను ఒక పార్ట్. ఓకే. సో బిజినెస్ కెనాట్ సర్వైవ్ వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ ది సొసైటీ. సో సొసైటీ యొక్క సపోర్ట్ లేకుండా బిజినెస్ అనేది సర్వైవల్ అవ్వదు. ఓకేనా. సో ఇది సర్వైవల్ అవ్వాలి అంటే మనుగడ సాధించాలి, బ్రతకాలి అనుకుంటే కనుక కంపల్సరిగా సొసైటీ యొక్క హెల్ప్ తీసుకోవాల్సిందే. ఓకే. సో సొసైటీతో లింకప్ అవ్వాల్సిందే. సో వాటిలో మనకి 4 టైప్స్గా మనం డివైడ్ చేసాం. ఓకే. 4 టైప్స్గా మనం డివైడ్ చేసాం. సోషల్ ఆబ్జెక్టివ్స్ని 4 టైప్స్గా డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సప్లయింగ్ డిజైరబుల్ గూడ్స్ ఎట్ రీజనబుల్ ప్రైస్. సో ప్రైస్ ఎంత పెట్టాలి అంటే మనం సొసైటీకి ఏవైతే గూడ్స్ కావాలో వాటిని సప్లై చేయాలి. సప్లై చేసి ఎంత రేట్ పెట్టాలి అంటే రీజనబుల్ రేట్ ఎంతైతే మార్కెట్లో ఉందో ఆ రేట్నే పెట్టాలి. ఓకేనా. సో గూడ్స్ని సప్లై చేయాలి, వాళ్ళకి ప్రొడక్షన్ చేయాలి. రెండోది వచ్చేసి సొసైటీ కోసం బిజినెస్ చేయాల్సినటువంటి పని ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. తర్వాత వచ్చేసి నాలుగో ఆబ్జెక్ట్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్. సో వెల్ఫేర్ కోసం వాళ్ళకి ఏదో విధంగా సాంఘిక పరమైనటువంటి హెల్ప్ అనేది చేయాలి. ఓకే. తర్వాత వచ్చేసి పేమెంట్ టు ది ట్యాక్సెస్ టు గవర్నమెంట్కి డ్యూస్ ఏవైనా ఉంటే ఇంకా ట్యాక్సెస్ అవి మొత్తాన్ని కూడాను పేమెంట్ చేయాలి. సో ఈ 4 కూడాను సోషల్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్. ఓకే. సో సాంఘిక పరమైనటువంటి ఆబ్జెక్టివ్స్. సో బిజినెస్ చేయాల్సినటువంటి పనులు. ఓకే. సో 4 రకాలుగా డివైడ్ చేశారు. ఓకే. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి డిజైరబుల్ గూడ్స్. కస్టమర్స్ సొసైటీ ఏదైతే కోరుకుంటుందో, ఏ వస్తువులను అయితే కోరుకుంటుందో ఆ వస్తువుల్ని రీజనబుల్ రేట్కి మనం సప్లై చేయాలి. రెండోది మన బిజినెస్ లో అక్కడ ఉండేటువంటి సొసైటీలో ఉన్నటువంటి పీపుల్స్ కి మనం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఓకే. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, వాళ్ళకి ఫెయిర్ రెమ్యునరేషన్ ఇవ్వాలి. సో ఫెయిర్ గా మనం వాళ్ళకి ఎంతైతే కష్టపడారో దానికి మనం అమౌంట్ ని పేమెంట్ చేయాలి. తర్వాత సోషల్ వెల్ఫేర్. సో సోషల్ సంబంధించినటువంటి సాంఘిక కార్యకలాపాలను నిర్వహించాలి. ఓకే. తర్వాత పేమెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ట్యాక్స్ డ్యూస్. సో ట్యాక్సెస్ ఏవైతే కట్టాలో గవర్నమెంట్ కి వాటిని మనం కట్టాలి. ఓకే. సో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి గూడ్స్. డిజైరబుల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సప్లై చేయాలి. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బిజినెస్ టు ప్రొవైడ్ అండ్ సప్లై ది గుడ్ క్వాలిటీ గూడ్స్. సో గుడ్ క్వాలిటీ ఎటువంటి గూడ్స్ ని సప్లై చేయాలి అంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్ ని సప్లై చేయాలి. తర్వాత సుపీరియర్ క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్ ని ఇన్ఫీరియర్ గూడ్స్ అంటాం. సో అటువంటి గూడ్స్ ని కానీ లేకపోతే మనకి హాని కలిగించేటువంటి హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ని కానీ బిజినెస్ ప్రొడక్షన్ చేయకూడదు. ఓకేనా. సో ఏవైతే స్మగ్లింగ్ సంబంధించిన కానీ లేకపోతే డ్రగ్స్ సంబంధించిన కానీ ఇలాంటి ఇల్లీగల్ ఏవైతే హార్మ్ఫుల్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో అటువంటి ప్రొడక్ట్స్ని బిజినెస్ ఉత్పత్తి చేయకూడదు, అటువంటి వాటిని ప్రొడక్షన్ చేయకూడదు. సో వేటిని ప్రొడక్షన్ చేయాలి అంటే ఏవైతే సొసైటీ నీడ్ ఉందో, సొసైటీకి ఏ గుడ్స్ అయితే కావాలో వాటిని మాత్రమే వీళ్ళు ప్రొడక్షన్ చేయాలి. ఎందుకంటే సొసైటీలో పార్ట్ కాబట్టి బిజినెస్ సొసైటీకి ఏం కావాలో వాటిని ప్రొడక్షన్ చేయాలి. ఓకేనా. సో సొసైటీకి హార్మ్ఫుల్ గా ఉండేటువంటి ప్రొడక్ట్స్ ని మనం ప్రొడక్షన్ చేయకూడదు. ఓకే. సో ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే క్వాలిటీ తక్కువగా ఉన్నవి, ఓకే, లో క్వాలిటీలో ఉండేటువంటి గూడ్స్ ని మనం సప్లై చేయకూడదు. ఇది బిజినెస్ ఎథిక్స్ కి ఎగ్నెస్ట్ గా ఉంటుంది. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. సో చూడండి. సో యాపిల్స్ ఎప్పుడు కూడాను ఫ్రెష్గా ఉండడం కోసం ఏం చేస్తున్నారంటే, సో నార్మల్గా యాపిల్ వచ్చేసి 1 వీక్ కన్నా ఎక్కువగా ఉండదు. ఓకే. సో ఎక్కువగా ఉండడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మీద వ్యాక్స్తో పైన యాపిల్ మీద ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ పొర ఒకటి వేస్తున్నారు. ఓకేనా. కావాలంటే కనుక మనం చాకుతో కానీ బ్లేడ్తో కానీ పైన గీకామనుకోండి, సో వైట్గా వస్తుంది అంటే ఏంటంటే పైన లేయర్ వేశారు. సో ఆ పండు పాడైపోకుండా ఉండడం కోసం ఆ లేయర్ వేశారు. దాంతోపాటు మనం కల్పించడం వల్ల ఏమవుతుంది అంటే మనకి హెల్త్ పాడేటువంటి అవకాశం ఉంది.
సో చూడండి, సో ఏం చేస్తున్నారు, ప్రాఫిట్ ని సంపాదించడం కోసం, ఓకేనా. సో ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్ ని అమ్మేస్తున్నారు. సో అది 10 days 20 days దాకా నిల్వ ఉంటుంది. ఓకే, సో పైన లేయర్ ఉండడం వల్ల, ఓకే. కానీ దానివల్ల ఏమవుతుంది, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల హెల్త్ పడేటువంటి అవకాశం ఉంది. సో అందుకే మనం ఏం చేయాలి అంటే ఇటువంటి వాటిని బిజినెస్ అలౌ చేయకూడదు, ఓకేనా. సో బిజినెస్ ఇలా ప్రొడక్షన్ చేయకూడదు, ఓకేనా. ప్రొడక్ట్ ని ఈ విధంగా అమ్మకూడదు, ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, సో ఇది ఒక హెయిర్ ఆయిల్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్, ఓకే. సో దాని నేమ్ నేను పబ్లిష్ చేయలేదు, ఓకే. సో దీంట్లో ఏం చేస్తున్నారంటే ఒక హెయిర్ ఆయిల్ కనుక, షాంపూ కనుక మనం యూజ్ చేస్తే ఆ హెయిర్ మొత్తం కూడాను కింద బాగా ఎక్కువగా లెంత్గా వచ్చేస్తుందని చెప్పేసి, తర్వాత అడ్వర్టైజ్మెంట్లో మరి చేతులు బాగా కడుక్కొని లేకపోతే చేతుల మీద కూడాను హెయిర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ చేశారు, ఓకే. సో ఈ విధంగా మరి కస్టమర్స్ ని మోసం చేశారు. మోసం చేయడం వల్ల ఏమవుతుంది, ఒక ప్రొడక్ట్ అయితే కొంటారు, కానీ తర్వాత అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఏం చేస్తారు, ఆ ప్రొడక్ట్ గురించి వదిలేస్తారు, ఓకేనా. ఆ ప్రొడక్ట్ ని ఇంకా కొనరు, ఓకే. సో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఏ గూడ్స్ అయితే నీడ్ ఉన్నాయో ఆ గూడ్స్ ని మనం రీజనబుల్ ప్రైస్ కి సప్లై చేయాలి, ఓకే. సో ఇది మన యొక్క సోషల్ ఆబ్జెక్టివ్, ఓకే. సెకండ్ ఆబ్జెక్టివ్ చూద్దాం. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, మన దగ్గర ఉన్నటువంటి పీపుల్స్కి మనం జాబ్స్ క్రియేట్ చేయాలి, ఓకే. సో బిజినెస్ కెన్ హెల్ప్ ది సొసైటీ బై క్రియేటింగ్ ది ఎంప్లాయ్మెంట్. సో మోర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేయాలి పీపుల్స్కి, ఓకే. నెక్స్ట్, సో ప్రొవైడ్ ది, సో ఎప్పుడైతే వర్కర్స్ మన దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మరి ఆ బిజినెస్ కనుక మ్యాక్సిమం ప్రాఫిట్ని సంపాదించాలన్నా, ఓకేనా, దాంట్లో వాళ్ళ యొక్క హెల్ప్ అనేది ఉంటుంది. ప్రొడక్షన్ చేయాలన్నా ఆ ప్రొడక్షన్ని మా పీపుల్స్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మార్కెట్లో సేల్ చేయాలన్నా, ఓకేనా, ఈ మొత్తం కూడా ఎవరు ఉంటారంటే ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వాళ్ళ యొక్క హెల్ప్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా కష్టపడితేనే మనం ప్రాఫిట్ని సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఓనర్ ఏం చేస్తాడు అంటే పెట్టుబడి తీసుకొచ్చి పెడతాడు, ఓకే. పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. సో ఇన్వెస్ట్మెంట్ మీద అతను ప్రాఫిట్ ని సంపాదిస్తున్నాడు, కానీ అతని కింద పనిచేసేటువంటి స్టాఫ్, ఓకేనా. సో వాళ్ళ కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు చూసారా, ఆ ఎంప్లాయీస్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టడం వల్ల, ఓకే, ఆ బిజినెస్ అనేది ప్రాఫిట్ ని సంపాదించగలుగుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ ఆ బిజినెస్ ని, ఓకే, సో ప్రాఫిట్స్ లోకి రన్ చేయడానికి ఉపయోగపడుతున్నారు. సో వాళ్ళకి పడేటువంటి కష్టానికి ఎంతైతే వాళ్ళు కష్టపడుతున్నారో దాని ప్రకారం ఏం చేయాలి, వాళ్ళకి శాలరీస్ పేమెంట్ చేయాలి. సో రెమ్యునరేషన్ ఏ విధంగా ఇవ్వాలి అంటే ఎంప్లాయీస్ కి వాళ్ళు చేసేటువంటి హార్డ్ వర్క్ మీద, వాళ్ళు చేసేటువంటి వర్క్ మీద బేస్ అయ్యి ఇవ్వాలి, ఓకే. సో వాళ్ళకి ఆ విధంగా మనం ఇచ్చామనుకోండి, సో ఓన్లీ శాలరీ కాదు, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే బోనస్ కూడా ఇస్తాయి, ఓకే. సో ఎంప్లాయీస్ కి బోనస్ కూడా, ఓకే, సో బోనస్ కూడా ఇస్తుంది. సో ఎందుకు ఇస్తుంది అంటే ఎంప్లాయీ ఇంకా మోటివేట్ అవ్వడం కోసం, ఇంకా హార్డ్గా వర్క్ చేయడం కోసం, ఓకే. సో బిజినెస్ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళకి ఎవరైతే మన దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క అన్ని యాక్టివిటీస్ ని కూడా వాళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు, ఓకే. సో శాలరీస్ తో పాటు బోనస్ కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే వాళ్ళలో మోటివేట్ తీసుకురావడం కోసం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సోషల్ ఆబ్జెక్ట్లో మూడో పాయింట్ సోషల్ వెల్ఫేర్. సో మనం ఏం చేస్తున్నాం అంటే బిజినెస్ మరి మన దగ్గరకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే వచ్చినాయో ఆ ప్రాఫిట్స్లో కొంత పార్ట్ని సొసైటీ కోసం కూడాను సపరేట్ చేస్తున్నారు, ఓకే. సో దేనికోసం సపరేట్ చేస్తున్నారు అంటే టు ప్రొవైడ్ ది సపోర్ట్ టు ది సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. సో కొన్ని యాక్టివిటీస్ కోసం ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, ఓకేనా, సో పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఏం చేస్తున్నారు, సో కొంత లాభాలని వాళ్ళకు కూడాను ఉపయోగించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో వన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది నాగపూర్లో ఉంది, ఓకే. సో వీళ్ళు వచ్చేసి ఎన్జిఓస్ అంటాం, ఓకే. సో ఎన్జిఓస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ సొసైటీ వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో బ్లడ్ని వసూలు చేసి వాటిని ఎవరైతే నీడీ పీపుల్ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా
వీళ్ళు పేద పీపుల్స్ కోసం, ఓకే, పూర్ పీపుల్స్ కోసం ఏం చేస్తున్నారంటే మరి ఫుడ్ కూడాను ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేస్తున్నారంటే లాభాలు వచ్చిన తర్వాత ఆ లాభాల్లో కొంత పార్ట్ని పక్క తీసి, ఓకే, ఆ లాభాలను ఏం చేస్తున్నారు అంటే పూర్ పీపుల్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం, అదేవిధంగా వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం కోసం, నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకి మరి ఫుడ్ని ప్రొవైడ్ చేయడం కోసం. సో ఈ విధంగా యాక్టివిటీస్ చేస్తున్నారు. తర్వాత ఇది నాగపూర్లో సంబంధించింది. మన విజయవాడలో కూడాను దానికి సంబంధించినటువంటి ఇంకో సొసైటీ ఉంది. సో రెడ్ క్రాస్ సొసైటీ. సో రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఏం చేస్తారంటే అంబులెన్స్ ని ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా బ్లడ్ ఎవరైతే డొనేట్ చేశారో సో వాళ్ళకి ఎవరైతే నీడ్ లో ఉన్నారో వాళ్ళకి బ్లడ్ ని ప్రొవైడ్ చేయడం. ఓకే, సో ఇటువంటి యాక్టివిటీస్ వీళ్ళు చేస్తున్నారు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు. ఓకేనా, సో దాని కింద మన త్రివేణి వాళ్ళు కూడాను దీనికి సంబంధించిన దాంట్లోనే ఉన్నారు. ఓకే, సో చూడండి ఇవి కూడాను మన కాలేజ్ తరపున మరి ఎన్ఎస్ఎస్ చేసినటువంటి యాక్టివిటీస్. సో ఎన్ఎస్ఎస్ తరపున, ఓకేనా, సో మన స్టూడెంట్స్ కూడా వెళ్ళి ఆ రెడ్ క్రాస్ సొసైటీ కింద ఏం చేశారంటే బ్లడ్ డొనేట్ చేయడం, తర్వాత దసరా సంబంధించిన వాటిలో మరి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం చేశారు. అంటే వచ్చేటువంటి లాభాలను ఏం చేస్తున్నాం మనం అంటే కొంత సొసైటీ కోసం కూడాను తీస్తున్నాం, కొంత సొసైటీ కోసం కూడాను యూజ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, తర్వాత మరి పేమెంట్స్ గవర్నమెంట్కి కట్టాల్సినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టాలి. ఓకే, సో ఎటువంటివి అంటే పే ది ట్యాక్స్ డ్యూస్. సో ఏ ట్యాక్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. సో మనం కొంత అమౌంట్ సంపాదించిన తర్వాత కొంత లెవెల్ దాటిన తర్వాత ఏం చేస్తామంటే మరి గవర్నమెంట్ వాళ్ళకి కొంత అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దాని ఏమంటాం ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. ఇది ఎవరి మీద ఉంటుంది అంటే పర్సన్ మీద వస్తుంది. ఓకేనా, సో పర్సన్లో డెఫినేషన్లో కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, సో కంపెనీ మీద కూడాను కొంత లెవెల్ దాటిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేయాలి, కొంత పర్సెంట్ మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే జిఎస్టీ, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, సో గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా మనం ఏం చేస్తాం, మనం అమ్మేటువంటి గూడ్స్ మీద లేకపోతే ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వీసెస్ మీద ట్యాక్స్ అనేది కడతాం. ఓకే, సో ఈ ట్యాక్సెస్ ఏం చేయాలి టైంగా, ఓకే, టైంలో రైట్ టైంలో మనం పేమెంట్ చేస్తూ ఉండాలి. సో గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇది లాస్ట్ డేట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ డేట్ కల్లా మనం ఏం చేయాలి, ఆ ట్యాక్సెస్ని నిజాయితీగా మనం కడుతూ ఉండాలి. సో ట్యాక్సెస్ని ఏ విధంగా కట్టాలి అంటే నిజాయితీగా ఎట్ ఏ టైం విత్ ఇన్ టైంలో మనం కట్టాలి. ఓకేనా, సో పేమెంట్స్ మనం ఇన్కమ్కి గవర్నమెంట్ వాళ్ళకి కట్టాలి. నెక్స్ట్ హ్యూమన్ యాక్టివిటీస్. ఇప్పుడు దాకా మనం చెప్పుకునే ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ గురించి చూసాం. ఓకే, సో ఇప్పుడు హ్యూమన్ యాక్టివిటీస్. సో హ్యూమన్ యాక్టివిటీస్లో ఏమేమి ఉన్నాయి? సో హ్యూమన్ యాక్టివిటీస్ వచ్చేపాటికి లేబర్తో రిలేటెడ్ ఉన్నటువంటి యాక్టివిటీస్. ఎందుకంటే మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు లేబర్స్ మ్యాక్సిమం ఉంటారు. అంటే ప్రొడక్షన్లోనే ఎక్కువ స్టాఫ్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. సో బిజినెస్ రన్ బై ది పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్. చూడండి బిజినెస్ ఏ విధంగా రన్ అవుతుంది? బై ది పీపుల్, అంటే పీపుల్స్ చేత పీపుల్స్ కోసం రన్ అవుతుంది. అంటే పీపుల్స్ ఏం చేస్తున్నారు, ప్రొడక్షన్ వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళు దేనికోసం ప్రొడక్షన్ చేస్తున్నారు అంటే సేల్ చేయడం కోసం. ఎవరికి అంటే పీపుల్స్కి. సో బిజినెస్లో పీపుల్స్ ఉన్నారు. ఓకే, సో దీంట్లో లేబర్ మనకి వాల్యుబుల్ హ్యూమన్ ఎఫెక్ట్. ఓకేనా, సో ఎందుకు వాల్యుబుల్ అంటే ప్రొడక్షన్ చేసేటువంటి వర్క్లో ఉండేది ఎవరు అంటే లేబరే ఉంటారు. ఓకే, సో వాళ్ళ కోసం మనం ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాం? దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ స్టాఫ్. సో స్టాఫ్కి మన వైపు నుండి ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఏంటి? సో మన దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హెల్త్ గురించి కానీ లేకపోతే వాళ్ళు పనిచేసేటువంటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కానీ ఈ మొత్తం కూడాను మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో వాళ్ళకి ఎంప్లాయీస్కి మన తరపున ఏం చేయాలి అంటే వాళ్ళకి హార్డ్ వర్క్ ఉందనుకోండి, సో వాళ్ళకి కొత్త టెక్నాలజీని కొనివ్వడం. సో ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి. ఓకే, సో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కనుక వాళ్ళు కనుక ఇటువైపు అంటే పెద్ద పెద్ద భవనాల వైపు ఉన్నారనుకోండి, భవనాల వర్క్ చేస్తున్నారనుకోండి, సో వాళ్ళు పైనుండి పడిపోయి, ఓకేనా, సో చేతిలో హాని కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే
బోన్స్ విరిగిపోయేటువంటి అవకాశం ఉంది, బోన్స్ బ్రోక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం, కొంత కాంపిటీషన్ ఫండ్ని మనం ప్రొవైడ్ చేసుకోవాలి, అంటే వెల్ఫేర్ కోసం వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కూలీ వాళ్ళు ఉన్నారనుకోండి, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కూలీ వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళకి ఉండేటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఏం చేస్తారు అంటే సపరేట్గా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ కోసం సపరేట్గా ఎడ్యుకేషన్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో కంపెనీ తరపున స్కూల్స్, చిన్న చిన్న పిల్లల కోసం స్కూల్స్ ఓపెన్ చేసి దాంట్లో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా తీసుకుంటారు. అంటే మన దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వైపు నుండి ప్రొవైడ్ చేసేది ఏంటంటే వెల్ఫేర్ ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క సేఫ్టీని, అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ని మనం సెట్ చేయాలి. ఓకేనా. సో వాళ్ళకి పని చేసే విధంగా మనం పర్యావరణాన్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇబ్బందికరంగా ఉండకూడదు. సో మన బిజినెస్ ఏ విధంగా ఉండాలి, మన దగ్గర పనిచేసేటువంటి లేబర్కి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళకైనా ఇంజరీ జరిగింది అనుకోండి, వాళ్ళు ఏమైనా పడిపోయారు అనుకోండి, వాళ్ళ యొక్క బోన్స్ బ్రోక్ అయిన అనుకోండి, సో దానికోసం మనం ఇమీడియట్గా ఫండ్ని రిలీజ్ చేయాలి. ఓకేనా. సో వాళ్ళ కోసం వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ ఫండ్ అంటాం. సో దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. సో వెంటనే ఆ అమౌంట్ని మనం వెంటనే వాళ్ళకి సపోర్ట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. సో వెల్ఫేర్ కోసం మనం చేసేటువంటి యాక్టివిటీస్ మొత్తం కూడాను దేని కిందకు వస్తాయి. నెక్స్ట్ యాక్టివిటీ మనం చేయాల్సింది డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. సో హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయాలి. సో మన దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కనుక ఓకేనా, సో మనం డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క స్కిల్స్ని, వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్ని డెవలప్ చేయాలి. ఏ విధంగా డెవలప్ చేయాలి, బై వే ఆఫ్ ప్రొవైడింగ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా వీళ్ళు చిన్న చిన్న క్యాలిక్యులేటర్లో వాటిలో కనుక వర్క్ చేస్తుంటే, చిన్న చిన్న వాటిలో వర్క్ చేస్తుంటే కనుక వాళ్ళకి కొత్త సిస్టమ్ని అలవాటు చేయాలి. ఓకే, సో కొత్త వాటిలో ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి, ఆ ఇన్నోవేషన్స్ని వాళ్ళకి అలవాటు చేయాలి. ఇప్పుడు దాకా వాళ్ళు చేత్తో రాసుకునేటువంటి వాళ్ళు, సో ఇప్పుడు అలా కాకుండా ఇంకా కొత్త సిస్టమ్ వచ్చింది అనుకోండి, ఒక రైటింగ్ ప్యాడ్స్ వచ్చినాయి, సో బుక్స్ దగ్గర రైటింగ్ ప్యాడ్స్ వచ్చినాయి. సో ఆ టైంలో మనం ఏం చేస్తాం, సో దాని మీద ఏ విధంగా రాయాలి, ఓకేనా, రైటింగ్ నోట్స్లో ఏ విధంగా రాసుకోవాలి, సో అవి మొత్తం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ని ప్రొవైడ్ చేయాలి. అంటే హ్యూమన్ రిసోర్స్ ని డెవలప్ చేసేటువంటి ఆబ్జెక్ట్ కూడా బిజినెస్ మీదే ఉంది. సో మన దగ్గర ఎంతమంది అయితే పనిచేస్తున్నారో వాళ్ళకి న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ ఏ విధంగా వాడాలి అనేటువంటి మనం చూసుకోవాలి. ఓకేనా. సో అది కూడా మన యొక్క బాధ్యత. ఓకే, నెక్స్ట్ వన్. సో లేబర్కి ప్లస్ మేనేజ్మెంట్కి కో రిలేషన్షిప్ ఉండాలి. ఓకే, వాళ్ళిద్దరి మధ్య కూడాను కోఆపరేషన్ ఉండాలి. సో లేబర్ ఏదైతే మేనేజ్మెంట్ ఏదైతే పని చెప్తుందో దాన్ని లేబర్ చేయాలి. ఓకేనా. సో లేబర్ యొక్క ఎవరైతే మన దగ్గర వర్కర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా మేనేజ్మెంట్ తీసుకోవాలి. ఓకే, సో మేనేజ్మెంట్లో వాళ్ళు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు బిజినెస్ అనేది పర్ఫెక్ట్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్య కూడా అంటే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్య రిలేషన్షిప్ మంచిగా ఉండాలి. ఓకేనా. ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటే కనుక మన బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి, తర్వాత ప్రాఫిట్స్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో లేబర్ మేనేజ్మెంట్కి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలంటే కోఆపరేటివ్ రిలేషన్షిప్ ఉండాలి. ఓకేనా. సో యజమానిలాగా కాకుండా, ఓకే, సో ఏ విధంగా అయితే వాళ్ళు ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారో అప్పుడు ఏం చేస్తారు, ఎంప్లాయీస్ కూడాను వాళ్ళ యొక్క భావాల్ని వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య కోఆపరేషన్ ఉన్నప్పుడే ఆ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఉండాలి రిలేషన్షిప్ అంటే కోఆపరేషన్ రిలేషన్షిప్ అనేది ఉండాలి, ఒకళ్ళు కోఆపరేట్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకే, సో లేబర్ కూడాను మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకి కొన్ని రైట్స్ ని మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడే మన బిజినెస్ ఏమవుతుందంటే మరి టోటల్ గా మన బిజినెస్ ప్రాఫిట్ ని సంపాదించేటువంటి అవకాశం ఉంది. సో ఈ మూడు కూడాను హ్యూమన్ యాక్టివిటీస్ సంబంధించినటువంటివి. ఓకే, తర్వాత లాస్ట్ యాక్టివిటీ వచ్చేసి నేషనల్ ఆబ్జెక్టివ్. ఓకే, సో నేషనల్ ఆబ్జెక్టివ్, సో జాతీయ పరంగా మనం చేయాల్సినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఓకే, దాంట్లో చూద్దాం ఒకసారి.
సో నేషనల్ ఆబ్జెక్టివ్స్ లో రెండు ఆబ్జెక్ట్స్ మెయిన్ గా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి యూటిలైజింగ్ ది న్యాచురల్ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేయడం. ఓకే, యూటిలైజ్ చేయడం. సో దాంట్లో ఏంటి, సో న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనం యూజ్ చేసేటువంటి న్యాచురల్ రిసోర్సెస్. ఓకేనా, సో దీంట్లో ఏమేమి చూస్తాం, సో వాటిని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి న్యాచురల్ రిసోర్సెస్ ని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బొగ్గు గనులు ఉన్నాయనుకోండి, దాంట్లో వేస్టేజ్ అవ్వకుండా, ఓకేనా, వేస్టేజ్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మన బొగ్గుతో సంబంధించినట్టు థర్మల్ ప్రోడక్ట్ ఉందనుకోండి, థర్మల్ ప్రాజెక్ట్ ఉందనుకోండి మన దగ్గర, ఓకేనా, సో మనం కరెంట్ ఉత్పత్తి చేస్తాం అనుకోండి. సో ప్రతిదీ కూడా ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉందో దీన్ని మనం యూస్ చేసుకున్నాం, దీన్ని లీజ్కి తీసుకున్నాం మనం, ఓకేనా. అయితే ప్రతిదీ కూడాను జాగ్రత్తగా యూస్ చేయాలి, వేస్టేజ్ అవ్వకుండా యూస్ చేసుకోవాలి. ఎందుకు అంటే వేస్టేజ్ ఆఫ్ ఎనీ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ ఓన్లీ లాస్ ఆఫ్ ది బిజినెస్. అంటే వేస్టేజ్ అయితే ఓన్లీ బిజినెస్కే లాస్ అవ్వదు, దానివల్ల నేషన్ కూడాను లాస్ అవుతుంది. ఓకేనా, సో దేశానికి కూడాను ఆ సంపద క్షీణించినట్టే. ఓకే, సో అందుకే మనం ఏం చేయాలంటే న్యాచురల్ రిసోర్సెస్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకోవాలి. ఓకేనా, మ్యాక్సిమం యూస్ చేసుకోవాలి, మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, వేస్టేజ్ తగ్గుతుంది. మరి వేస్టేజ్ తగ్గింది అనుకోండి, ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఓకే, సో దానివల్ల మనం ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు, ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయొచ్చు, ఆ ఎక్కువ వస్తువుని ఎక్కువగా అమ్మొచ్చు, దానివల్ల మనకి ప్రాఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఏ విధంగా యూటిలైజ్ చేయాలి అంటే వితౌట్ వేస్టేజ్, అంటే వేస్ట్ లేకుండా మనం వాటిని మేనేజ్ చేయాలి. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు. ఓకే, సో అందుకే వేస్టేజ్ని అవాయిడ్ చేయాలి. తర్వాత రెండో ఆబ్జెక్ట్ వచ్చేసి నేషనల్ ఆబ్జెక్ట్లో సో డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఏం చేయాలి, డెవలప్ చేయాలి. ఓకేనా, సో ఎందుకు డెవలప్ చేయాలి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కొన్ని మన బిజినెస్కి రా మెటీరియల్ని ప్రొవైడ్ చేసేవి ఉంటాయి. ఓకే, సో రా మెటీరియల్ మనకి ఆ చిన్న చిన్న ఇండస్ట్రీస్ నుండి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందుకే వాటిని కూడా మనం ఏం చేయాలి, డెవలప్ చేయాలి. ఓకేనా, సో చూడండి, సో కొన్ని రకాల చిన్న చిన్న ఇండస్ట్రీస్, ఓకే, సో క్లాత్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు. సో క్లాత్ని తయారు చేసేసి మనకి ఇస్తారు, మనం ఏం చేస్తాం, దాంట్లో షర్ట్స్ ఇలాంటివి తయారు చేసి మనం మార్కెట్లో రిలీజ్ చేస్తాం. అంటే చిన్న చిన్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకు అంటే దాంట్లో రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు మనకి రా మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తారు. రెండో రీజన్ వచ్చేసి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా మనం కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసినట్టే. సో ఎంప్లాయ్మెంట్ కూడాను మనకి లభిస్తుంది. సో సోషల్గా ఆబ్జెక్ట్లో మనకి వస్తుంది ఎంప్లాయ్మెంట్. ఓకేనా, సో ఇక్కడ కూడా అది మనం వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే అలాంటి వాటికి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ఏం చేస్తాం, ప్రొవైడ్ చేస్తాం, వాటిని ఎంకరేజ్ చేస్తాం. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ టు ఎంకరేజ్ ది గ్రోత్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకే, సో ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుంది, అవి డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అవడం వల్ల వాళ్ళ యొక్క షేర్ పెరిగింది అనుకోండి, సో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెండోది వాళ్ళు మనకి రా మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తామంటే వాటికి ఎంకరేజ్ చేస్తాం. నెక్స్ట్, సో మనం ఇది ఎందుకు చేస్తున్నాం అంటే కొన్ని రకాల డెవలప్మెంట్స్ కోసం. ఓకే, సో ఎటువంటి డెవలప్మెంట్స్ అంటే బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్. సో మనం బిజినెస్ ఎక్కడ పెట్టాలి అంటే ఏ ఏరియా అయితే బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుందో, ఓకే, ఆ ఏరియాలో మనం బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో బ్యాక్వర్డ్ ఏరియాస్లో మనం బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ ఏరియా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి ఏరియాలో చూసుకుంటే కనుక, సో అక్కడ మనకి ఏమున్నాయంటే హిల్స్ ఉండేవి ఒకప్పుడు. ఓకే, సో మొత్తం కూడా కొండలతో నిండిపోయి ఉండేది. ఆ ఏరియాలో ఎవరు డెవలప్మెంట్, అక్కడ ఎవరు కూడా హౌసింగ్ ఉండేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే అక్కడ థర్మల్ ఫ్యాక్టరీ పెట్టడం జరిగిందో, ఓకేనా, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం జరిగిందో, ఆ టైం నుండి ఏమైంది, ఆ ఏరియా మొత్తం కూడా డెవలప్మెంట్ జరిగింది. ఓకే, సో ఇవాళ ఏ కాలనీ బి కాలనీ అని చెప్పేసి టోటల్ కూడాను డెవలప్మెంట్ అనేది జరిగింది. అంటే మనం ఏ ఏరియాలో పెట్టాలి బిజినెస్ అంటే ఏ ఏరియా అయితే బ్యాక్వర్డ్గా ఉంటుందో, ఏ ఏరియాలో అయితే తక్కువ
పాపులేషన్ ఉన్నారో ఆ ఏరియాలో పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ కి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, సో దానివల్ల మనకి లేబర్ కూడాను తక్కువ కాస్ట్కి వస్తారు. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఎక్కువ ప్రొడక్ట్ ని మనం సేల్ చేయొచ్చు, అదేవిధంగా ప్రాఫిట్స్ ని సంపాదించవచ్చు. ఓకేనా, సో ఈ మొత్తం కూడాను బిజినెస్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం న్యూ లెసన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.